ఎవరికి రా రా అని చెప్తాను నువ్వు పిచ్చిదానివి. ఊకుంటారా అక్క? అక్క ఊకుంటారా అక్క? మరిది ఊకుంటాడా అక్క? ఛాన్స్ వచ్చిందని నీకైతే బావాలు లేడనుకో పోయిండు కాక. ఎప్పుడు బావలు ఉన్నారు. అక్క బావ లేడక్క, మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఏందక్క తాళిబొట్టు వేసుకున్నావు? నా తృప్తి అంటే బావ లేకుండా వేసుకుంటా అక్క, అట్లా పద్ధతి కాదు కదా. వాళ్ళు వచ్చి కట్టేది ఏంటి, నాకు నేనే కట్టుకుంటా. నీకు నువ్వే కట్టుకుంటావా? అంతే. అంటే ఎవరిని చూసి అక్క? కుంపదీసి మర్దిని చూసుకున్నా మరిదా? ఐ డోంట్ లైక్, నాకన్నా చిన్న నాకు నచ్చరమ్మా. అంతేనా? మంచి జిమ్ కాదక్క, బావ లేడు. బావ లేనప్పుడు నువ్వు అట్లా ఉండాలి కదక్క. మెట్టి లేదక్క, గొలుసు లేదక్క, 2 పుస్తలు లేదక్క. నువ్వు ఆడదానివా గాడిద? నాకు అర్థం కావట్లేదు. నువ్వు పెట్టుకో మెట్టెలు. అంటే బావ లేనప్పుడు ఏం పెట్టుకుంటారు అక్క? బావ లేడు కదా అంటే నువ్వు ఏందక్క ఎన్ని పెళ్లి చేసుకుంటే ఎట్లా? ఎన్ని పెళ్లిళ్ళు? బావలు అంట, బావ కాదంట, బావలు అంట. నేనంతే, బావలు సయ్యా టైప్ అంతే. నువ్వు బావలు సయ్యాట అంతే. ఎన్ని సయ్యాటలు ఆడుతున్నావు ఒక రోజుకి? 4. ఊయమ్మా. అదేంటి రోజు పడదా? ఏంది పడేది? అదే ఏది? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? పిచ్చి దాని లెక్కనొచ్చి ఏందక్క అంతగా మాట్లాడతాడు? మొత్తం డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు అక్క. డబుల్ మీనింగ్ మరి మాట్లాడేగా అంతేగా. నువ్వు అన్నిటికంటే బావ కంటే బావలు అన్నది భలే ఉంది అక్క. ఎంతమంది బావలు వస్తారు ఏంటి? రోజుకొక కొత్త బావ వస్తారు. రోజుకొక కొత్త బావ. మరి పాత అరటిపండు ఎందుకు తిన్నాం, పడేసినాం, అయిపోయింది. ఇప్పుడు రోజు అన్నం తింటున్నావు, రోజు తింటావా? వారానికి ఒకసారి బిర్యానీ తినవా? టేస్ట్ మారొద్దా మరి? అంటే బిర్యానీ మనిషి అంతా ఒకటేనా? అంతే. ఎందుకు అట్లా? నువ్వు తినట్లేదా? ఎందుకే నాకు అంత లావ్ అవుతున్నావు? ఏ చిచి చిచి దగ్గరకు వచ్చినోడే నా దగ్గరకు వచ్చిండే తల్లి. నీకు దండం పెడతా. చి అక్క అలాంటి మీ చెల్లి అలాంటిది కాదక్కో. నెంబర్ కూడా ఇచ్చాడు నాకు తెలుసా. ఏం చేసినావు? అరగంట సేపు వాడి ఆయాసం వచ్చేటట్టు చేసినావంట అక్క. నీకు ఇవి 1, 2 అయితే సరిపోయేటట్టు లేవు. గొల్లలే తినేటట్టు ఉన్నావు. మరటి పండ్లు నువ్వు నీ దగ్గర ఉంటే నేనైతే వెళ్తాను. మరిది వెయిట్ చేస్తుండు. అన్ని నాకొద్దు, నువ్వు నీ దగ్గర నేను ఉన్నాను. వెళ్తా అక్క. బాయ్ అక్క.